అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 182, ఫేక్ డాడీ. ఇక స్టోరీలకు వెళ్తే, రాత్రి అవుతూ ఉండటంతో యువన్ నిద్రపోయాడో లేదో చూద్దామని యువన్ గదికి వచ్చాడు అక్షయ్. కానీ యువన్ ఇంకా మేల్కొని ఉండటం చూసి, ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు యువన్, నేను నిద్రపోతే నీకు హ్యాపీగా ఉంటుందా డాడీ అని అడగడంతో యువన్ మాటలకు విచిత్రంగా చూశాడు అక్షయ్. యువన్ ఆ రోజు కొత్తగా మాట్లాడినట్లు అనిపించింది. దాంతో అక్షయ్ పడుకొని ఉన్న యువన్పై బెడ్షీట్ కప్పుతూ, నా వర్క్ ఇప్పుడే అయిపోయింది యువన్, అందుకే నువ్వు నిద్రపోతున్నావో లేదో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కానీ నువ్వేమో ఇప్పటిదాకా ఐప్యాడ్తో ఆడుతూ కూర్చున్నావు. ఇంతసేపు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడితే కళ్ళకు మంచిది కాదు. నీలాంటి చిన్నపిల్లలు హెల్దీగా పెరగాలంటే టైంకి నిద్రపోవాలి అని ప్రేమగా నచ్చచెప్పాడు. కానీ యువన్ మనసులో తన తండ్రిపై ఉన్న అనుమానం వల్ల అతని మాటలన్నీ ఫేక్ అని అనిపిస్తున్నాయి. ఆయన యువన్ తల ఊపి, సరే డాడీ, నేను ఇప్పుడే నిద్రపోతాను, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాడు. తాను చెప్పిన మాటలు యువన్ అర్థం చేసుకున్నాడన్న ఆనందంతో అక్షయ్ నవ్వుతూ యువన్ నుదుటిపై ముద్దు పెట్టి, వెరీ గుడ్, హ్యాపీగా నిద్రపో, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళడానికి బయలుదేరాడు. కానీ యువన్ తన చేతిలో ఇంకా ఐప్యాడ్ పట్టుకొనే ఉన్నాడని గమనించాడు అక్షయ్. యువన్ చిన్నవాడు కాబట్టి కంట్రోల్ లేకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో ఆడతాడని అనుకున్న అక్షయ్, యువన్, ఇప్పుడు నువ్వు పడుకున్న టైం అయింది కదా, ఆ ఐప్యాడ్ ఇలా ఇవ్వు, నేను రేపిస్తాను అని అన్నాడు. కానీ తన తల్లికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన యువన్ ఏ క్షణమైనా ఆమె నుంచి రిప్లై రావచ్చని అనుకున్నాడు. అందుకే ఐప్యాడ్ను ఇవ్వడానికి ఇష్టపడలేదు. దాంతో యువన్ ఐప్యాడ్ను గట్టిగా పట్టుకుంటూ, డాడీ, నేను ఆడుకోను, కానీ ఇక్కడే పక్కనే పెట్టేస్తాను అని బ్రతిమలాడుతున్నట్లుగా అడిగాడు. అప్పుడు అక్షయ్ యువన్ వైపు మృదుగా చూశాడు. తాను ఎక్కువగా యువన్తో గడపకపోవడం వల్ల యువన్ ఒంటరిగా ఫీల్ అవుతున్నాడని, అందుకే ఎక్కువగా ఐప్యాడ్లో ఆడుకోవడానికి అలవాటు పడ్డాడని అనుకున్న అక్షయ్ ఇక నుండి యువన్తో టైం స్పెండ్ చేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత అక్షయ్ చిన్నగా నవ్వి, సరే యువన్, నువ్వు నేను చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ఐప్యాడ్ను ఎక్కువగా వాడవని నమ్ముతున్నాను. నేను రేపటి నుంచి నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పాడు. అక్షయ్ అంత ప్రేమగా చెప్పడంతో యువన్ ఏం మాట్లాడలేకపోయాడు. వెంటనే ఐప్యాడ్ తీసి పక్కనే ఉన్న సోఫాలో పెట్టి, గుడ్ నైట్ డాడీ అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అది చూసి అక్షయ్ తృప్తిగా అక్కడి నుండి వెనక్కి తిరిగాడు. అక్షయ్ వెళ్ళిన చాలాసేపటి వరకు కళ్ళు తెరవడానికి సాహసం చేయలేదు యువన్. లోపలే ఆలోచిస్తూ, ఈ ఫేక్ అంకుల్ నాతో చాలా ప్రేమగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అయినా ఇలాంటి ఫేక్ మనుషులు ఎప్పుడూ మంచిగానే నటిస్తారని మా మమ్మీ నాకు ఒకసారి చెప్పింది అని గుర్తు చేసుకున్నాడు. తన తల్లి గుర్తుకు రాగానే యువన్ మళ్ళీ లేచి ఒకసారి ఐప్యాడ్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో రిప్లై కోసం చూశాడు. ఇంకా ఎలాంటి రిప్లై రాకపోవడంతో నిరాశపడుతూ క్లోజ్ చేసి పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం త్వరగా నిద్రలేచిన అక్షయ్ ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళాడు. రోజు అతన్ని చూడగానే నవ్వుతూ పలకరించే అన్నపూర్ణ ఆ రోజు మౌనంగా ఉంది. ఆ ముఖం కూడా డల్గా ఉన్నట్లు అనిపించింది. అది చూసిన అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోతూ, అన్నపూర్ణ గారు, ఏం జరిగింది అని అడిగాడు. అక్షయ్ పిలుపు విన్న అన్నపూర్ణ వెంటనే యాక్టివ్ అవుతూ, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు పరిశీలనగా చూస్తూ, గుడ్ మార్నింగ్ అన్నపూర్ణమ్మ గారు, కానీ మీరెందుకు ఇలా ఉన్నారు అని అడిగాడు. అన్నపూర్ణమ్మ ఆ ఇంట్లో అక్షయ్ చిన్నప్పటి నుంచి పనిచేస్తుండటంతో ఎప్పుడైనా ఏ మాటైనా చెప్పగలిగే స్వతంత్రం ఆమెకు ఉంది. కానీ ఈరోజు ఆమె ఎందుకు అలా ముభావంగా ఉందో అక్షయ్కు అర్థం కాలేదు. అక్షయ్ ప్రశ్నకు అన్నపూర్ణ తల అడ్డంగా ఊపి, ఏం లేదు సార్, అంతా బాగానే ఉంది అని చెప్పింది. ఆ మాట విని అక్షయ్ ముఖం గంభీరంగా మారిపోయింది. దాంతో అతను సీరియస్గా, అన్నపూర్ణమ్మ గారు, ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు. ఈసారి అతని గొంతులో ఆర్డర్ వినిపించింది. దాంతో అక్షయ్కి కోపం వచ్చిందని అర్థం చేసుకున్న అన్నపూర్ణ అతని ముందు మాట్లాడడానికి కొంచెం తడబడుతూనే, సార్, నేను ఇలా మాట్లాడానని ఏమనుకోవద్దు, మీరు నిజంగా దాత్రి మేడంని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే స్నేహ మేడం పరిస్థితి ఏంటి?
నిజానికి ఈ ప్రశ్నలు అడిగే హక్కు నాకు లేదు. నేను కేవలం ఈ ఇంట్లో పని మనిషిని. కానీ యువన్ బాబు చిన్నపిల్లాడు. బాబు నిన్న రాత్రంతా నిద్రపోలేదు సార్. చేతిలో ఐప్యాడ్ పట్టుకొని పదే పదే ఏడుస్తూ కళ్ళు తుడుచుకోవడం నేను గమనించాను. వాళ్ళ అమ్మని మిస్ అవుతూ ఉన్నాడో లేదా దాత్రి మేడంతో మీ పెళ్లి గురించి ఏదైనా తెలుసుకున్నాడో తెలియడం లేదు. కానీ యువన్ బాబును నేను అలా చూడలేకపోయాను అని ఆవేదనగా చెప్పి తన కళ్ళ నీళ్లను తుడుచుకుంది అన్నపూర్ణ. ఆమె చెప్పింది మొత్తం విన్న అక్షయ్ ఎక్స్ప్రెషన్స్ పెద్దగా మారలేదు. అతను ఇప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ చేస్తాడని అన్నపూర్ణమ్మకు కూడా బాగా తెలుసు. కాబట్టి బయటకు కనిపించకపోయినా మనసులో ఆలోచిస్తాడని అనుకుంది. ఆ తర్వాత ఎంతసేపైనా అక్షయ్ ఏం మాట్లాడకపోవడంతో అన్నపూర్ణ మౌనంగా వెళ్ళి అతనికి బ్రేక్ఫాస్ట్ వడ్డించింది. కానీ యువన్ ఇంకా కిందకి రాకపోవడంతో అన్నపూర్ణ పైకి వెళ్ళి యువన్ను పిలుచుకురావాలని అనుకుంటూ వెళ్ళబోయింది. కానీ ఇంతలో అక్షయ్, అన్నపూర్ణమ్మ గారు, యువన్ రాత్రంతా నిద్రపోలేదని మీరే చెప్పారు కదా, కాసేపు పడుకోనివ్వండి, లేచిన తర్వాతే బ్రేక్ఫాస్ట్ తింటాడు. ఈరోజు నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలని అనుకోవడం లేదు, ఇంట్లోనే ఉంటాను అని చెప్పాడు. దాంతో అన్నపూర్ణ సరేనంటూ తల ఊపి వెనక్కి తిరిగి వచ్చింది. కానీ ఆమె మనసులో మాత్రం యువన్ మానసిక స్థితి గురించి ఆలోచిస్తూ బాధపడుతోంది. కాసేపటికి బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసిన అక్షయ్ మౌనంగా లేచి పైకి వెళ్ళాడు. ముందుగా అతను స్టడీ రూమ్ వైపు వెళ్ళాలని అనుకున్నాడు. కానీ ఏదో ఆలోచించి వెనక్కి తిరిగి యువన్ గది వైపు వెళ్ళాడు. ఏమాత్రం సౌండ్ రాకుండా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిన అక్షయ్ బెడ్పై కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న యువన్ ముఖాన్ని చూశాడు. ఆ అమాయకమైన ముఖాన్ని ఎంతసేపు చూసినా అతనికి తనివి తీరలేదు. దాంతో కాసేపు మౌనంగా అలానే నుంచొని చూసి అక్షయ్ వెనక్కి తిరగబోతుండగా నిద్రలో ఉన్న యువన్ కళ్ళు డిస్టర్బ్ అయినట్లుగా ముడుచుకున్నాయి. దాంతో యువన్ నిద్ర నుంచి మేల్కొంటున్నాడని అనుకున్న అక్షయ్ అక్కడ నుంచోవడం ఇబ్బందిగా అనిపించింది. నిద్రలేస్తూనే తనను అక్కడ చూస్తే యువన్ ఏమనుకుంటాడో అని కొంచెం టెన్షన్ పడుతూనే అక్కడే నుంచున్నాడు అక్షయ్. అనుకున్నట్లుగానే ఏదో కల వచ్చి డిస్టర్బ్ అయినట్లు నిద్ర నుంచి మేల్కొన్నాడు యువన్. కళ్ళు తెచ్చిన వెంటనే ఎదురుగా కనిపించిన అక్షయ్ని చూసి షాక్ అయినట్లుగా కళ్ళు పెద్దవి చేశాడు. మళ్ళీ అంతలోనే నార్మల్ అవుతూ, డాడీ నువ్వెప్పుడొచ్చావు అని కళ్ళు నులుముకుంటూ అడిగాడు. ఆ ప్రశ్నకు అక్షయ్ స్మూత్గా నవ్వి, నిన్ను నిద్ర లేపుదామని వచ్చాను. నీకోసం బామ్మ నీకిష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసింది. త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళి తిను అని చెప్పాడు. అది విని యువన్ బుద్ధిగా తల ఊపి, ఓకే డాడీ, నేను ఫ్రెష్ అయ్యి వెళ్తాను అని చెప్పాడు. దాంతో అక్షయ్ అక్కడి నుండి స్టడీ రూమ్కి వెళ్ళాడు. యువన్ వెళ్ళిపోతున్న అక్షయ్ వైపు అనుమానంగా చూసి మెల్లగా బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అక్షయ్ స్టడీ రూమ్లో ఉండగా త్రిపాఠి హడావిడిగా పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి రూమ్ డోర్పై తట్టి లోపలికి వెళ్ళాడు. హఠాత్తుగా వచ్చిన అతన్ని చూసి అక్షయ్ తన కనుబొమ్మలు పైకి లేపి, ఏమైంది, ఎందుకలా హడావిడిగా వచ్చావు అని గంభీరంగా అడిగాడు. విషయం అలాంటిది బాస్, స్నేహ మేడం ఎక్కడున్నారో తెలిసిపోయింది. డార్క్నెట్ వాళ్ళు ఇప్పుడే మెసేజ్ పంపించారు. అది తెలియగానే మీకోసం హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాను అని ఆయాసపడుతూ చెప్పాడు. అది విని అక్షయ్ నమ్మలేనట్లుగా చూసి, మీరేం చెప్తున్నారు అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి, అవును బాస్, మేడంకి కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత పొదల్లో నుండి కిందకు దొర్లుకుంటూ వెళ్ళిన ఆమె అడవిలో పడిపోయింది. అదృష్టం బాగుండి ఒక ముసలి జంట ఆమెను చూసి ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి రక్షించారు అని చెప్పాడు. అతని మాటలు విన్న అక్షయ్ షాక్లో ఉన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. అది చూసిన త్రిపాఠి ఒకంత ఆశ్చర్యపోతూ, బాస్, ఇప్పుడు మనం ఏం చేయాలి? మేడం ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నప్పటికీ ఇంకా అక్కడే ఉంటే ఏదైనా ప్రమాదం జరగచ్చు. మనం వెంటనే మేడంను వెనక్కి తీసుకొద్దామా అని అడిగాడు. ఆ మాటలకు అక్షయ్ స్పృహలోకి వచ్చినట్లుగా లేచి తన సీట్కి ఉన్న కోట్ను తగిలించుకుంటూ, లొకేషన్ షేర్ చేయండి అని అంటూనే హడావిడిగా బయటకు వెళ్ళాడు. ఇంతలో త్రిపాఠి ఫోన్ రింగ్ అయింది. ఈసారి అటువైపు నుండి వినిపించిన మాటలతో త్రిపాఠి షాక్ అవుతూ హడావిడిగా ఫోన్ కట్ చేసి వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళాడు. అప్పుడే అక్షయ్ కారు ఎక్కబోతూ ఉన్నాడు. దాంతో త్రిపాఠి హడావిడిగా అక్షయ్ దగ్గరికి వెళ్ళి అతని ఎదురుగా నుంచొని, క్షమించండి సార్, సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఉపయోగం ఉండదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న అక్షయ్ వెంటనే కార్ డోర్ క్లోజ్ చేసి త్రిపాఠి వైపు అనుమానంగా చూస్తూ, అంటే
అర్థమేంటి అని అడిగాడు. అది చూసి త్రిపాఠి కొంచెం భయంతో వణికిపోతూ, బాస్, ఇప్పుడే డాక్టర్ నుంచి ఫోన్ వచ్చింది. స్నేహ మేడం ఆ గిరిజన తండాలో ఉన్న ఇంటి దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయారట. ప్రస్తుతం ఆమె ఎక్కడుందో ఇంకా కనిపెట్టలేకపోతున్నామని చెప్పారు అని అన్నాడు. ఆ మాట విన్న అక్షయ్కి ఒక్కసారిగా నిరాశ ఆవరించింది. స్నేహ బ్రతికే ఉందని, ఎక్కడుందో తెలిసిందని కాసేపటి క్రితం త్రిపాఠి చెప్పినప్పుడు ఆనందంగా అతని గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. ఇంకాసేపట్లో ఆమెను చూస్తాననే ఆనందంతో బయలుదేరబోయాడు. కానీ అంతలోనే అతని ఆశ అడియాశ అవ్వడంతో త్రిపాఠి వైపు సీరియస్గా చూశాడు. తన బాస్ ఆవేశం చూసి త్రిపాఠి వెంటనే సారీ సార్ అంటూ తలదించుకున్నాడు. అక్షయ్కి తీవ్ర నిరాశగా ఉంది. ప్రతిసారి స్నేహ దొరికినట్లే దొరుకుతుంది, కానీ అంతలోనే దూరం అయిపోతుంది. దాంతో కోపంగా పళ్ళు కొరుకుతూ, ఈ డార్క్ నెట్ ఇలానే వర్క్ చేస్తుంటే వీలైనంత త్వరగా దాన్ని క్లోజ్ చేసి పడేయడం మంచిది అని వెక్రింతగా అన్నాడు. అక్షయ్ కోపాన్ని అర్థం చేసుకున్న త్రిపాఠి, బాస్, మనం అలా చేయడం మంచిది కాదు, కానీ వీలైనంత త్వరగా స్నేహ మేడంను కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు. అక్షయ్ అతన్ని కోపంగా చూడడం మినహా ఏం చేయలేకపోయాడు. ఈ మధ్యకాలంలో తన జీవితంలో వరుసగా చెడు విషయాలు జరుగుతున్నా ఒక్కదానిలో కూడా ఎవిడెన్స్తో సహా దోషిని పట్టుకోలేకపోతున్నాడు. అది తన శత్రువుల టాలెంటా లేక తన అసమర్థతో అర్థం కానట్లు నిస్సహాయంగా అనిపించింది. కానీ నిజానికి అక్షయ్ ఎమోషనల్గా స్నేహను కనెక్ట్ అయి ఉండటం వల్ల అతను కొన్ని విషయాలను లాజికల్గా ఆలోచించలేకపోతున్నాడు. అలాగే ధాత్రి కూడా తన ఫ్యామిలీతో మరీ దగ్గర అవుతూ ఉండటం వల్ల ఆమె చేసే పనులు క్లియర్గా అర్థమవుతున్నా ఆమెను దోషిగా బయట పెట్టలేకపోతున్నాడు. ఆ క్షణం అక్షయ్కి నిస్పృహగా అనిపించింది. దాంతో ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళాడు. మౌనంగా లోపలికి వెళ్తున్న అక్షయ్ని చూసిన త్రిపాఠి తన బాస్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. స్నేహ మేడం కోసం సెర్చింగ్ను ఇంకొంచెం ఎక్కువ చేయాలని అనుకున్నాడు. అదే టైంలో లోపల ఉన్న యువన్ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అసలు ఈ అంకుల్ ఎవరు? నాకు డాడీ అని ఎందుకు చెప్తున్నాడు? దీనివల్ల అంకుల్కి ఏంటి ఉపయోగం అని అనుకున్నాడు. ఎంత ఆలోచించినా ఆ ప్రశ్నలకు సమాధానాలు యువన్ చిన్న బుర్రకు తట్టడం లేదు. ఇంతలో మెట్లపై అక్షయ్ వస్తున్న బూట్ల శబ్దం వినిపించడంతో యువన్ హడావిడిగా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న బుక్ తీసుకొని చదువుతున్నట్లుగా నటిస్తూ కూర్చున్నాడు. మరి కాసేపటికి తన రూమ్ డోర్పై చిన్నగా తట్టినట్లు శబ్దం రావడంతో తల తిప్పి చూశాడు. అక్కడ నవ్వుతూ నుంచొని ఉన్నాడు అక్షయ్. అతన్ని చూడగానే యువన్ తన ముఖాన్ని సంతోషంగా పెడుతూ లేచి అక్షయ్ దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకొని, డాడీ, ఏంటక్కడే ఆగిపోయావు? లోపలికి రా అంటూ అక్షయ్ను లోపలికి తీసుకెళ్లాడు. అది చూసి యువన్ ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందని అనుకున్నాడు అక్షయ్. కానీ అదేంటో క్లియర్గా అర్థం కాలేదు. లోపలికి వెళ్ళిన అక్షయ్ యువన్తో మాట్లాడి అతని మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు. దాంతో ముందుగా యువన్తో మాటలు కలుపుతూ కొంచెం ఆశ్చర్యపోయినట్లు ముఖం పెట్టి, యువన్, నువ్వు చాలా డిసిప్లైన్గా ఉన్నావు, నీ రూమ్ నీట్గా సర్దుకున్నావు, వెరీ గుడ్ అని యువన్ తలపై ప్రేమగా నిమిరి, నువ్వు చేసిన ఈ పనికి డాడీ నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు, ఏం కావాలో అడుగు అని అన్నాడు. నిజానికి ఆ మాటకు యువన్ సంతోషిస్తాడని అనుకున్నాడు అక్షయ్. కానీ యువన్ పెదవులు సాగదీసి బలవంతంగా నవ్వి అక్షయ్ వైపు చూడకుండా కళ్ళు దించుకొని, నాకు గిఫ్ట్ ఏం వద్దు డాడీ అని అన్నాడు. ఆ మాటతో యువన్ నార్మల్గా లేడని అర్థం చేసుకున్న అక్షయ్ సోఫాలో కూర్చొని నెమ్మదిగా యువన్ను దగ్గరికి తీసుకొని, యువన్, నీకేమైంది? నువ్వు డిసిప్లిన్గా ఉండటం చూసి నేను హ్యాపీగా ఉన్నాను, అందుకే నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, నీకు సంతోషంగా లేదా అని అడిగాడు. అప్పుడు తనలో వచ్చిన మార్పును ఫేక్ డాడీ గుర్తుపట్టాడని అనుకుంటూ యువన్ కొంచెం భయంగా తన కళ్ళను తిప్పి, అదేం లేదు డాడీ, నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ గిఫ్ట్ ఏమొద్దు అని అన్నాడు. అప్పుడు అక్షయ్ యువన్ను తన ఒడిలో కూర్చోపెట్టుకుంటూ, నీకు ఇంట్లో ఒంటరిగా ఉండి బోర్ కొడుతుందా? నేను నీకోసం ఒక ట్యూటర్ను పెట్టాలని ఆలోచిస్తున్నాను, నీకు ఇష్టమేనా అని అడిగాడు. నిజానికి యువన్ను స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాడు అక్షయ్.
కానీ ఈ మధ్య ఇంట్లో పరిస్థితులన్నీ అడ్డం తిరగడంతో పాటు స్నేహ కూడా ఇంకా కనిపించలేదు. అందుకే తన ఆలోచనను పక్కకు నెట్టి యువన్కి ఇంట్లోనే ట్యూటర్ను పెట్టాలని ఆలోచించాడు. యువన్ కూడా తన ఆలోచనను ఇష్టపడతాడని అనుకున్నాడు అక్షయ్. కానీ యువన్ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా నుంచున్నాడు. యువన్ ప్రవర్తన చూసి అక్షయ్ నుదురు అనుమానంగా ముడుచుకుంది. దాంతో కొంచెం సీరియస్గా చూస్తూ, యువన్, అసలు నీకేమైంది? ఒంట్లో బాలేదా? లేకపోతే ఇంకేదైనా ఆలోచిస్తున్నావా? నాతో చెప్పు అని అడిగాడు. అక్షయ్ ముఖంలో సీరియస్నెస్ చూసి యువన్ కొంచెం భయంగా, అదేం లేదు డాడీ, నీ ఇష్టం, నువ్వేం చెప్పినా నేను వింటాను అని అన్నాడు. యువన్ కళ్ళల్లో భయాన్ని చూసి అక్షయ్ మనస్సు బాధపడింది. దాంతో అక్షయ్, యువన్, నీకేమైందో చెప్పు, నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది అని అడిగాడు. అక్షయ్ ప్రశ్నకు యువన్ కనీసం తలెత్తి కూడా చూడలేదు. తలంచుకొని నేల చూపులు చూస్తూ మొండిగా నుంచొని ఉన్నాడు. దాంతో అక్షయ్ వెంటనే కోపాన్ని తగ్గించుకుంటూ, సారీ యువన్, నేను నీతో సీరియస్గా మాట్లాడి ఉండకూడదు. ఇంకెప్పుడు నీపై కోప్పడను. నీకు ఇష్టం లేకపోతే నువ్వేం చెప్పకులే, నేను నిన్ను ఫోర్స్ చేయను అని అన్నాడు. అయినా యువన్ సమాధానం చెప్పకుండా తలంచుకొని ఆలోచిస్తూనే ఉన్నాడు. యువన్ తన మనసులో ఉన్న అనుమానాన్ని అక్షయ్ ముందు బయట పెడతాడా, లేక యువన్ తన అపార్థం వల్ల మరిన్ని చిక్కుల్లో పడబోతున్నాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.